హాలీవుడ్ అంటే భారీ గ్రాఫిక్స్, లార్జ్ అండ్ లైఫ్ సినిమాలే కాదు, బాక్సాఫీస్ వద్ద అప్పుడప్పుడు అంచనాలు లేకుండా వచ్చే చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా ప్రభంజనం సృష్టిస్తాయి. ఇప్పుడు అబ్సెషన్ అని సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ సినిమా కూడా సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. యూట్యూబ్లో స్వతంత్ర చిత్రాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న 26 ఏళ్ల కరీ బార్కర్ అనే యువకుడు కేవలం $7,50,000 అంటే సుమారు 6.2 కోట్ల మైక్రో బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా దాదాపు $60 మిలియన్, సుమారు 500 కోట్ల మైలురాయిని అధిగమించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ సినిమాలోని అసమానమైన దమ్మును ముందే గుర్తించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఫోకస్ ఫీచర్స్, బ్లమ్ హౌస్ ప్రొడక్షన్స్ భారీ వ్యయంతో థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయగా ఇది పెట్టిన పెట్టుబడికి 80 రెట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. రెండో వారంలో కూడా డ్రాప్స్ లేకుండా స్థిరమైన వసూళ్లను సాధిస్తుండటంతో ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ చిత్రం లాంగ్ రన్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. భారతదేశంలోనూ ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. విడుదలైన మొదటి 4 రోజుల్లోనే సుమారు 11.52 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, 9.75 కోట్ల నెట్ని వసూలు చేసింది. కథాబలం, ఉత్కంఠ రేకెత్తించే కథనం ఉంటే భారీ తారాగణం, మిరుమిట్లు గొలిపే విజువల్ ఎఫెక్ట్స్ అవసరం లేదని నిరూపిస్తూ రానున్న రోజుల్లో 1000 కోట్ల మార్కు వైపు దూసుకుపోతున్న ఈ చిత్రం మే 29న భారతీయ థియేటర్లలోకి కూడా అడుగుపెట్టి స్థానిక హర్రర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ మైక్రో బడ్జెట్ చిత్రం ఇంతటి భారీ వసూళ్లను సాధించడానికి ప్రధాన కారణం ఫిల్మ్ మేకింగ్లో దర్శకుడు కరీ బార్కర్ తీసుకున్న వినూత్నమైన జాగ్రత్తలు, సరికొత్త కథాంశమేనని విశ్లేషకులు చెబుతున్నారు. సాంప్రదాయ హర్రర్ సినిమాల్లా కేవలం దెయ్యాలు, చీకటి గదులకే పరిమితం కాకుండా అతీంద్రియ శక్తిగల బొమ్మను ఆశ్రయించడం అనే పాయింట్తో దర్శకుడు సైకలాజికల్ భయాన్ని అద్భుతంగా పండించాడు. పరిమిత బడ్జెట్ ఉన్నప్పటికీ లైటింగ్, కెమెరా యాంగిల్స్, శబ్ద కాలుష్యం లేని నిశ్శబ్ద వాతావరణాన్ని వాడుకుంటూనే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రతి సీన్లోనూ హై టెన్షన్ వాతావరణాన్ని సృష్టించడంలో సాంకేతిక బృందం 100% విజయం సాధించింది. ఈ సినిమా ఇంతటి మౌత్ టాక్ను సొంతం చేసుకోవటానికి కారణం మనకు నిత్య జీవితంలో కనిపించే అతి సాధారణమైన అతి ప్రేమ అనే మానసిక రుగ్మతను ఒక అతీంద్రియ కోణంతో ముడిపెట్టి వెండితెరపై చూపించటమే. అమాయకమైన ప్రేమ క్రమంగా ఒక తీవ్రమైన పిచ్చిగా, ఊహించని భయానక పరిణామాలుగా మారే క్రమంలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకుడి ఊహకు అందకుండా సాగుతూ అడుగడుగున ఉత్కంఠను రేకెత్తిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు ఆ భయం కేవలం తెరపైనే కాకుండా థియేటర్లలో ఉన్న ప్రేక్షకుల మనసుల్లోకి కూడా చొచ్చుకుపోయేలా సైకలాజికల్ ఎలిమెంట్స్ను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో భారీ కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తుండగా బుక్ మై షో వంటి ప్లాట్ఫామ్స్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని థియేట్రికల్ రన్ ముగిసిన అనంతరం జియో సినిమా లేదా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కావటానికి సిద్ధమవుతోంది. తక్కువ బడ్జెట్తో నమ్మశక్యం కాని క్వాలిటీని, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేను అందించవచ్చని గ్లోబల్ లెవెల్లో నిరూపించిన అబ్సెషన్ రాబోయే రోజుల్లో సరికొత్త సినిమా మేకింగ్ ట్రెండ్కు దిక్సూచిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.